నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, హనుమంత వాహనంపై మలయప్ప స్వామి దర్శనం. పండగ వేళ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన గొప్ప కానుకది. మంత్రి కొల్లు రవీంద్ర. మిథున్ రెడ్డికి భారీ ఊరట, లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలో సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం నేరుగా అమ్మవారి గర్భగుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు దుర్గమ్మ గారి దర్శనం చేసుకున్నాను. ఒక పవిత్రమైన రోజు, ఒక శక్తివంతమైన మాత. ఈరోజు మూలా నక్షత్రం. సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఒకటే ఎప్పుడు కోరుకుంటాను, రాష్ట్రం చల్లగా ఉండాలని, దుర్గమ్మ తల్లి మనల్ని అన్ని విధాల ఆశీర్వదించాలని కోరుకుంటాను. పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈరోజు ఏ విధంగా పరవళ్ళు దొక్కుతూ సముద్రంలోకి వెళుతూ ఉంది. రాష్ట్రాన్ని సుభిక్షం చేసే పరిస్థితికి వచ్చింది. ఈ సంవత్సరం దగ్గర 93-94% రిజర్వాయర్లు అన్నీ కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక జలకళ సంతరించుకున్నది. అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను. ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దినాన నేను కోరుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ సంపద కూడా పెరగాలి. అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదించమని కోరుకున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు. ఇప్పటికి 8 లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
మూలా నక్షత్రం వేళ శ్రీ సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు అభయమిస్తున్నారు. జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఎమర్జెన్సీ గురించి మాట్లాడే అర్హత లేదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ నేతగా ఎదగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎమర్జెన్సీ పేరుతో ప్రయత్నం చేశారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం ఏంటి అన్నది నాకు అసలు ఏం అర్థం అవ్వలే. ఎమర్జెన్సీ భారతదేశంలో ఎప్పుడు పెట్టారంటే ఎమర్జెన్సీ డే అని ఒకటి పెట్టేసి కాంగ్రెస్ని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి ఇవన్నీ కుట్రలు పనుతా ఉన్నాయి ప్రతిపక్షాలు. ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పటికి వీళ్ళు పుట్టారా కొంతమంది అంటే ఈ తరాన్ని డైవర్ట్ చేయాలని ఒక ఉద్దేశం తప్పితే అంతకన్నా ఇంకేముంది. 75 నుంచి 75లో అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సిన్హా అనే జడ్జి ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ మీద చెల్లదు అంటూ ఒక తీర్పు ఇచ్చారు రాయబరేలీ నుంచి. అప్పుడు దాని తీర్పుకు వ్యతిరేకంగా ఇండియా అస్థిరంగా ఉంది, సుస్థిరంగా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇండియాని సుస్థిరంగా చేయాలన్న ఉద్దేశంతో ఎమర్జెన్సీ అన్నది పెట్టింది. ఆవిడ పెట్టి ఎన్నో కార్యక్రమాలు 5 సూత్రాల 10 సూత్రాల కార్యక్రమం కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఎందుకంటే ఆవిడ్ని పరిపాలన చేయకుండా కొన్ని కాంగ్రెస్ లోనే ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్ని ఏకమయ్యి ఆవిడ్ని దించాలని కూడా ప్రయత్నించినప్పుడు ఆవిడ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత 75 నుంచి 77కి వరకు ఎమర్జెన్సీ నడిచింది. తర్వాత 77లో ఎలక్షన్స్కి వెళ్ళింది ఇందిరాగాంధీ. బికాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆవిడ ఓడిపోయిన తర్వాత 78లో
కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు యూత్ కాంగ్రెస్లో ఉండేవాడు. మన వి హనుమంతరావు గారు కమిటీలో ఉండేవాడు. ఈయన రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు. అప్పుడు ఈయన వీళ్ళకి టికెట్లు వచ్చినాయి. టికెట్ వచ్చినప్పుడు ఈయన నెగ్గాడు ఎమ్మెల్యే కింద. ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు. సైమల్టేనియస్ గా రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడ కడప పులివెందుల నుంచి నెగ్గారు. సరే, ఆయన పక్కన పెడదాం. ఈయన పెట్టిన తర్వాత అంజయ్య పుణ్యమా అంటూ ఈయనకి మినిస్టర్ వచ్చింది. అది కూడా రాజశేఖర రెడ్డి గారు ఇప్పించారని చెప్పుకుంటారు. మీకు ఎంతవరకు నిజమో తెలియదు కానీ అప్పుడు ఈయనకి టెక్నికల్ ఎడ్యుకేషన్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద మరింత పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఈ సీజన్లో తొలిసారి 6 లక్షల క్యూసెక్ల పైగా వరద చేరుకుంది. ప్రస్తుతం 6,10,484 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. 10 స్పిల్వే గేట్లను 23 అడుగుల మేర ఎత్తి 5,90,772 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,097 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రామావతారంలో అలంకారంలో హనుమంత వాహనాన్ని అధిరోహించిన మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వాహనం ఎదుట గజరాజులు, అశ్వాలు, గోవులు సాగగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళా బృందాలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో గ్యాలరీలోకి చేరుకున్న భక్తులు స్వామివారికి కర్పూర హారతులను సమర్పించారు.
రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో భాగంగా 1788 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పండుగ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందించిన గొప్ప కానుక ఇదని ఆయన అభివర్ణించారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భోజనం అని, సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ అని, ఇలా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా సన్నబియ్యం ఇస్తున్నాం. ఇవాళ టీచర్స్ కూడా అడుగుతా ఉన్నారు. మొన్న కూడా ఎమ్మెల్యేలు కొంతమంది అడిగారు. సన్నబియ్యం పెట్టిన తర్వాత డిమాండ్ పెరిగింది, బియ్యం సప్లై కూడా పెంచండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే గతంలో పిల్లలు ఆ దొడ్డ బియ్యం తినలేక, స్కూల్లో తినక కొంతమంది స్కూళ్ళు మానేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్ట్రెంత్ పెరుగుతుంది, అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేస్తున్నారు. దానివల్ల డిమాండ్ కూడా పెరిగిందని చెప్పి మరి గ్రామాల నుంచి మాకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. అంటే ఇవాళ ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. రుచికరమైనటువంటి భోజనం, పోషకాలతో కూడుకున్నటువంటి భోజనం ఇవాళ పిల్లలకు అందిస్తూ ఉన్నారు. అలాగే మొన్న తల్లికి వందనం అంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంటికి ఒకటి ఇచ్చి అందరికి ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇంటికి ఒకరికి ఇస్తే అంటే మిగతా పిల్లలు చదువుకోకూడదా? పనికి వెళ్ళాలా? ఒకళ్ళే చదువుకోవాలా? అందుకనే ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఇవాళ ఈ ప్రభుత్వం ఫీజు ఏదైతే తల్లికి వందనం కింద 68 లక్షల మంది విద్యార్థులకి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా. అలాగే మరి మొన్న మెగా డిఎస్సి కండక్ట్ చేశాం. అసలు ఎంత సంతృప్తి! నిజంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ఉన్నప్పుడు ఎప్పుడు చేసినా డిఎస్సి కండక్ట్ చేసింది చాలా పారదర్శకంగా తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూటమి వచ్చాక కూడా చాలా పారదర్శకంగా చేసి దగ్గర 16,000 పోస్టులు ఇవాళ భర్తీ చేశారు. ఎక్కడ కూడా చిన్న అబ్జెక్షన్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 నిందితుడిగా ఉన్న ఆయనకు విజయవాడలోని ఏసీబీ కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారంలో 2 రోజుల పాటు సిట్ విచారణకు హాజరవడంతో పాటు 2 షూరిటీలు, 2 లక్షల పూచికత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య భోజనంతో పాటు అన్ని మౌలిక వస్తువుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మండలం వాడపల్లిలో ఉన్న గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వస్తువులపై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే పాఠశాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా వీటిని ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కానీ అధిగమించి పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి భోజనంతో పాటు అన్ని వసతులు కల్పించేయాలని చెప్పిన ఆలోచనతో కూడా ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి మన వాడపల్లిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఈరోజు సందర్శించినప్పుడు దాదాపుగా 160 మంది పిల్లలు ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలలో ఇతర ప్రాంతాల నుంచి ఒక కొవ్వూరు నియోజకవర్గం కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో చింతలపూడి కానీ, ఏలూరు కానీ జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా ఇంచుమించుగా దాదాపుగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా వెనుకబడిన తరగతి సంబంధించిన పిల్లలు కూడా ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రస్తుతానికి అన్ని వసతులు కూడా బాగున్నాయి. వీళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రభుత్వం కూడా దీని తరఫున కూడా భూమి కూడా కొంత కేటాయించి పక్కా భవనాలు కట్టించాలని చెప్పిన ఆలోచనతో కూడా ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రివర్గం కూడా ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఇబ్బంది లేకుండా రాబోయేటువంటి రోజుల్లో పిల్లలందరూ కూడా మంచిగా వసతి ఏర్పాటు చేసి చదువుతో పాటు అదేవిధంగా వీళ్ళకి వసతి కూడా అన్ని కూడా ఏర్పాటు చేసి మంచిగా చదువుకుని ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా కూడా ఇక్కడ ఉత్తీర్ణత శాతం తీసుకురావాలని చెప్పిన ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా పేద ప్రజల గురించి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి కానీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గడిచినటువంటి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ విధమైన గతంలో 14-19 ఇచ్చినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా రద్దు చేసిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నా ఎస్సీలు నా బీసీలు అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరైన వసతులు కూడా లేక 14-19లో చంద్రబాబు గారు మంజూరు చేసినటువంటి గురుకుల పాఠశాల కూడా రద్దు చేసిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అట్లా కాకుండా ఉన్నటువంటి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త మీడియాకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల భోగాపురంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేను ఇంటి పన్ను 42 లక్షలు చెల్లించాలని అక్కడి సర్పంచ్ అంటే సర్పంచ్ తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. స్థానిక మీడియాలో దీనిపై వార్తలు ప్రచురితమయ్యాయి. దాంతో మీడియాపై ఎమ్మెల్యే భర్త రెచ్చిపోయారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడనంటూ చెప్పుకొచ్చారు. దయచేసి చెప్తున్నాను, భయపడేది లేదు. ఎవరైనా ఎదవేషాలు వస్తే ఖచ్చితంగా తాడు తీస్తారు, అది ఎవరైనా సరే. అలాగే ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు నా గురించి ఏం రాస్తున్నారో భయపడను. తప్పు చేస్తే శిక్షకు రెడీ, అంతేగాని ప్రజలు తప్పుదో పట్టించుకోండి. మీరు రాయాల్సింది ఆ రోజు నేను మాట్లాడింది ఏదో మీకు తెలియాలి. అక్టోబర్ నవంబర్లో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ప్రతి పంచాయతీ చేయాలి, జరగడం లేదు. దాని గురించి ఎంపీడీఓ గారికి, యాక్చువల్గా ఆ రోజు ఎంపీడీఓ గారు లేరు, ఈఓపీఎల్ గారు ఉంటే ఆవిడ ఎదురుగుండా ఉన్న ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాను. పక్కన ఉన్న స్పెషల్ కుర్చీలో కూర్చోమంటే నేను వద్దు అన్నాను. మీరు ఒక వ్యక్తిని ఒక రోజు కాదు చూడటం, నా జీవితం అంతా చూసినా నేను ఎప్పుడు అలా చేయను. అది ఫస్ట్ తెలుసుకోవాలి. నాకు అటువంటి ఏం లేవు. అర్థం మీకు, నేను తప్పు చేస్తే చెప్పాలి. మళ్ళీ చదివేద్దాం అది. నెంబర్ 10 రిపీటెడ్. టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ప్రజా రవాణాపై తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీ కపూల్ టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 IM రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద సొంత ఖర్చుతో టికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో ముచ్చటించారు. వీసీ సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బదిలీపై వెళుతున్న సంగతి తెలిసిందే.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకున్న సీఎం చంద్రబాబు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, హనుమంత వాహనంపై మలయప్ప స్వామి దర్శనం. పండగ వేళ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన గొప్ప కానుకిది, మంత్రి కొల్లు రవీంద్ర. మిథున్ రెడ్డికి భారీ ఊరట, లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.